ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని అంటారు. ఆ రోజు వ్యాస భగవానుడికైనా, సాయిబాబా వారికైనా, దక్షిణామూర్తికైనా, దత్తాత్రేయ స్వామికైనా ఎవరైనా సరే గురుమూర్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. పూజ చేసే ముందుగా మనం విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేసి, గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత మనం సాయిబాబా వారికైనా, దక్షిణామూర్తికైనా ఎవరికైనా సరే పూజ చేసుకోవచ్చు. ఆ రోజు కొన్ని పరిహారాలు చేసుకోవటం వలన మన జాతకంలో ఉన్న శని మరియు గ్రహ దోషాలు ఏమైనా గనక ఉంటే, నెగిటివ్ ఎనర్జీ లాంటివి మన ఇంట్లో ఉంటే కూడా పోతాయి. దుని దర్శనం దుఃఖనాశనం అని అంటారండి. మీరు విన్నారో లేదో, అంటే దునిని మనం దర్శించినంతనే మనకున్న దుఃఖాలు, కష్టాలు మొత్తం తీరిపోతాయి. దుని దర్శనంకు వెళ్ళినప్పుడు దానిలో కొన్ని వస్తువులు కనుక వేసినట్లయితే ఎటువంటి దోషాలున్నా కూడా అవి నివారించబడతాయండి. అవి ఒకటి పీచు తీయని కొబ్బరికాయ, సాంబ్రాణి, ఆవు పిడక, ఆవు నెయ్యి, నవధాన్యాలు, వీటిల్లో ఏదైనా సరే మొత్తం గనక మనకి దొరికినట్లయితే మొత్తం గనక తీసుకుని దునిలో వేయవచ్చు. లేదంటే ఏ ఒక్క వస్తువు అయినా సరే తీసుకువెళ్ళి దునిలో గనక వేసినట్లయితే మన జాతకంలో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే కనుక పోతాయి. ఆ రోజు బాబావారికి ముఖ్యంగా శనగలతో చేసిన దండ స్వామివారికి మాల వేస్తే ఆ రోజు ఆయన అనుగ్రహంతో మనకి గురువు బలం అనేది పెరుగుతుంది. మన గురుబలం పెరగటం అంటే అన్ని రకాల కోరికలు గురుబలంతోనే ముడిపడి ఉంటాయండి. కాబట్టి బాబావారికి ఆ రోజు తప్పనిసరిగా శనగలతో వేసిన మాల అనేది వేయండి. సాయి చాలీసా అనేది చదవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. గురు పౌర్ణమి రోజు సాయి చాలీసా కనుక చదివినట్లయితే మన కష్టాలన్నీ తీరిపోయినట్లే. చాలా ఇష్టమండి బాబావారికి సాయి చాలీసా. బాబావారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా ప్రసాదంగా పెట్టినా కూడా బాబావారు ఎంతో సంతోషిస్తారు. బాబావారికి పెట్టి తర్వాత ఆ ప్రసాదాలను మనం తినటమే కాకుండా పశుపక్షాదులకు, చుట్టుపక్కల వాళ్లకు, అనాథలకు ఎవరికైనా సరే ఆ రోజు భోజనం అనేది పెడితే చాలా మంచిది. ఆయనకి ఇష్టమైన ఆహారము అంటే చపాతీ, వంకాయ కూర అంటే బాబావారికి చాలా ఇష్టం అండి. మీరు ఎక్కువ నైవేద్యాలు ఏమీ చేయలేకపోయినా కనీసం చపాతీ, వంకాయ కూర చేసి పెట్టండి చాలు, బాబావారు ఎంతో సంతోషిస్తారు. మనకి గురుబలం అనేది పెరగాలి అంటే శనగల మాల వేయాలని చెప్పా కదండి. చాలామంది ఎన్ని శనగలతో దండ అనేది కట్టాలి అని అడిగారు. మన ఇష్టం అండి. మన దగ్గర ఉన్న విగ్రహానికి తగ్గట్టుగా 9, 11, చిన్న విగ్రహాలు అయితే 9, 11 అయితే సరిపోతుంది. కొంచెం పెద్ద విగ్రహం అయితే కనుక 51, 108, 21, చిన్న విగ్రహానికి అయితే 21 సరిపోతాయి. ఎన్నైనా తీసుకోవచ్చండి, అది మన ఇష్టము. అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు రావాలి, ఏ మంత్రాలు రాకపోతే ఏం చేయాలి అని చాలామంది అడిగారు. ఏమీ మంత్రాలు రాకపోయినా పర్వాలేదండి. ఓం శ్రీ సాయి నాదాయ నమః, ఓం శ్రీ సాయి నాదాయ నమః అనే నామాన్ని ప్రతి నిత్యం రేపు అంతా మీరు జపించండి చాలు, అంతే బాబావారు సంతోషిస్తారు. బాబావారికి అభిషేకం విషయానికి కనుక వస్తే పంచామృతాలతోనూ, లేదంటే విభూతి కలిపిన నీరు, గంగాజలం, పసుపు కలిపిన నీరు, కుంకుమ కలిపిన నీరు, గంధం కలిపిన నీరు, లేదంటే పుష్పాలతో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చండి. మనకి వీలుగా ఏది అయితే దొరుకుతుందో వాటితో బాబావారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ధూపం అంటే బాబావారికి చాలా ఇష్టం అండి. కాబట్టి గురు పౌర్ణమి రోజు మొత్తం ధూపం ఎక్కువగా బాబావారికి ఉండేటట్లుగా చూస్తే ఆయన అనుగ్రహం అనేది మనకి ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉంటుందండి. ఆ రోజంతా ధూపం వేయటానికి ప్రయత్నించండి. బాబావారికి 5 దీపాలతో గనక మనం దీపాలు వెలిగిస్తే, 5 ప్రమిదల్లో దీపాలు కనుక వెలిగిస్తే చాలా మంచిదండి. అది కూడా ఆవు నెయ్యితో లేదంటే నువ్వుల నూనెతో అయినా సరే బాబావారికి 5 దీపాలు వెలిగించి చూడండి. మన జీవితంలో మార్పు అనేది అప్పుడే మొదలవుతుంది. పౌర్ణమి తిథి కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారికి కూడా 5 దీపాలలో అమ్మవారి స్వరూపాన్ని కూడా భావించి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర నామాలు, దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు, దక్షిణామూర్తి ఫోటో కనుక ఉంటే దక్షిణామూర్తికి కూడా పూజ చేసుకోవటం వలన విద్యార్థులకు చాలా మంచిదండి. చదువుకునే పిల్లలున్న వాళ్ళు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాలను కూడా పఠించటం చాలా మంచిది. సాయిబాబా వారికి అష్టోత్తర నామాలతో
పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. పుష్పాలతో అయినా లేదంటే విభూతితో అయినా అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవచ్చు. దక్షిణామూర్తిని పూజించేటప్పుడు కూడా స్వామివారిని అష్టోత్తర నామాలతో దక్షిణామూర్తి స్తోత్రాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించాలి. పౌర్ణమి గడియలు శనివారం రాత్రికి ఉంటున్నాయి కాబట్టి శనివారం రోజు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర నామాలతో పూజ చేసుకుంటే మాత్రం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. బాబావారికి ఉపవాసం ఉండాలా అని అడిగారండి. అవసరం లేదండి. బాబావారికి అసలు ఉపవాసం అంటేనే ఇష్టం ఉండదు. ఉపవాసం లేకుండా ఆహారం తీసుకునే మనం పూజ అనేది చేసుకోవచ్చు. మనం తినటమే కాదండి, పశుపక్ష్యాదులకు కనుక ఆహారం పెడితే బాబావారికి అది ఇష్టం అండి, అంతేకాని ఉపవాసం కాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.